తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? మనోజ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఫ్యాకల్టీ. మరి ఇంకో 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. అసలు ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ చూస్తేనేమో అసలు ఎవరు గెలుస్తారా అని చెప్పేసి జనాలంతా ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? వైసీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది భవిష్యత్తు తరాలకి. ప్రస్తుతం వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందడానికి పడుతున్న పాటలకి ఫలితాలు మంచిగా ఉండాలి అంటే వైసీపీ గవర్నమెంటే సరైనటువంటి మార్గాన్ని, అవకాశాలని, సెక్యూరిటీని కల్పిస్తుంది అనేసి నా అభిప్రాయం. ఎందుకనండి వైసీపీ గవర్నమెంటే ఎందుకని అంటే గత ప్రభుత్వాలు ఏం చేయలేదండి ప్రజలకి? గత ప్రభుత్వాలు చేసిన వాటికన్నా ఇప్పుడు చాలా ఆలోచన స్ట్రాటజీస్ డెవలప్ చేసుకొని మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎడ్యుకేషను స్టాండర్డ్స్ని పెంచింది నాడు నేడు ద్వారా. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకెళ్ళడానికి టోఫెల్ అని అవి డిఫరెంట్ టీచర్స్ని కూడా ట్రైనింగ్ చేస్తూ ఉంది. చాలా బాగుంది ఎడ్యుకేషన్ అయితే. ఎడ్యుకేషన్ సెక్టార్లో పిల్లలు హెల్త్ను కూడా వారం చెక్ చేసి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం మెడిసిన్ ఇస్తుంది, ఫుడ్ క్వాలిటీని చెక్ చేసుకుంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే నాకు తెలిసినంతవరకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల కన్నా మానసికంగా, శారీరకంగా ఆహ్లాదంగా పెరుగుతూ ఇమ్యూనిటీ కూడా వీళ్ళకి చాలా బాగుంది. ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్ పల్లెటూరులో ఇంకొక 10 ఇయర్స్లో ఈ పల్లెటూరు వాతావరణాన్ని ఈ పిల్లలే మార్చబోతున్నారు అనేది ఖచ్చితంగా మనకు కనపడుతుంది. కానీ ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి కూటమిగా వస్తున్నాయి కదండి అన్ని పార్టీలు కలిసి. మరి ఆయన ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందని కూడా అంటున్నారు కదండి. వాళ్ళు అంటారండి వలస వెళ్ళిపోతారు అని వాళ్ళు అంటారు, ఎందుకంటే అపోజిషన్ కాబట్టి. వీళ్ళు ప్రభుత్వంలో రావడం కోసం వాళ్ళు కూటమితో వస్తున్నారా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం ఇక్కడ పబ్లిక్ అర్థమవుతుంది కదా. జగను ఏదైతే మేనిఫెస్టోని ఇచ్చారో ఆ మేనిఫెస్టో మేము దాన్ని ఇంకా ఇస్తామంటున్నారే కానీ కొత్తగా వీళ్ళు చెప్పేది ఏమీ లేదు. అదే మేనిఫెస్టోని ఒకప్పుడు శ్రీలంక చేసేస్తున్నారు అన్నాడు. మళ్ళీ డబుల్ చేసి 2 శ్రీలంకల పరిస్థితిని తీసుకురాబోతున్నారా, లేకపోతే సోమాలియా పరిస్థితిని తీసుకురాబోతున్నారా వీళ్ళు? అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నారు కదండి. జగన్ గారికి విజన్ లేదు, ఆయన ఏపీ ఆస్తులని తాకట్టు పెట్టేసి అమ్మేసి ప్రజలకు ఇస్తున్నాడు, ఏపీని అంటే రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు అంటున్నారు కదండి. యాక్చువల్గా మనకి కరోనా వల్లనే కానీ, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి అప్పుల వల్లనే కానీ, మనకి ప్రత్యేక హోదా రాకపోవడం వల్లనే కానీ మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి సరిగా లేనందువల్ల, కొనుగోలు శక్తి ఉంటేనే వ్యాపారాలు ఇవన్నీ బాగుంటాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతులకు డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి వల్ల ఏమవుతుందంటే ఒకవైపు కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఒక బేసిక్ నీడ్స్ సాటిస్ఫై అవుతున్నాయి. మరోపక్క పూర్ పీపుల్కి ఒక సర్టైన్ లైఫ్ స్టాండర్డ్స్ని అచీవ్ అవ్వగలుగుతున్నారు. కాబట్టి మైగ్రేట్ అవడం అనేది అది ఉత్తమ మాటే, కానీ ప్రాక్టికల్గా అనుభవిస్తున్నటువంటి ప్రజలు వీళ్ళ మాటలు చూసి నవ్వుకుంటున్నారు. సరేనండి, మరి ఈసారి ఇన్ని పార్టీలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? కూటమి అనేది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి అసలు ఎజెండా క్లియర్గా ఉందా లేదా ప్రజలు అంతా గమనిస్తున్నారు. అందరికీ తెలుసు, ప్రజలు మరీ అమాయకులేం కాదు. కాబట్టి కూటమి ద్వారా వచ్చే వాటిని, కూటమి ద్వారా వాళ్ళు వస్తున్నా కూడాను వాళ్ళని ఎవరూ నమ్మట్లేదు, కుదరట్లేదు వాళ్ళకి. పైగా మనకి కూటమిలో ఈ జనసేన కానీ లేకపోతే బీజేపీతో, అంటే బీజేపీకి అసలు ఇక్కడ స్థానమే లేదు. కాబట్టి ఆ పొత్తుతో ఇక్కడికి వస్తున్నారు అంటే 40% సంథింగ్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు టీడీపీ ఉంది కదా, వాళ్ళలో ఇంకా కొంతమంది రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చేసి వైసీపీకే వేస్తున్నారు, టర్న్ అవ్వబోతున్నారు. కాబట్టి మంచి ఓటింగ్ ద్వారానే ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు.